తన మార్గములన్నిటిలో నీతి గలవాడు ఈయన. ఇటువంటి దేవుడు మనకి ఎంత ఆయుష్ ఇచ్చాడో అంతవరకు మనకి సమృద్ధిగా ఆయన ఏర్పాటు చేసి ఉంచాడు. ఇక్కడతోనే మనం ఎండ్ అయిపోము. నిత్య స్థుతులు ఉంటాయి. ఆయన నిత్య నామమును స్థుతిస్తాము. సత్యమును వెంబడించినట్టయితే ఎప్పటికీ కూడా అదే సత్యములో కొనసాగుతాము అనేది ఇక్కడ రాయబడుతుంది. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు నిజంగా మొరపెట్టే వారందరికి కూడా ఆయన సమీపంగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండ 4:7 ఏలి అనగా మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడును సమీపంగా ఉన్నాడు చెప్పండి. మనం మొర్ర పెడితే మనకి సమీపంగా ఉన్న ఈ దేవుడు తప్ప వేరే ఏ దేవుడు నాడు చెప్పండి. మీరు ఈ లోకంలో చూసినట్లయితే ఒక విగ్రహాన్ని పెట్టుకుంటే అక్కడికే వెళ్ళాలి, ఒక ఇల్లుని పెట్టుకుంటే అక్కడికి వెళ్ళాలి. కానీ ఈయన ఎక్కడ నువ్వు మొరపెడితే అక్కడ నీ దగ్గర ఉన్నాడు. ఈ దేవుడు కావాలా? ఈ దేవుడు దగ్గర ఈ రోజు నీకు ఏమీ లేదు. ఈ దేవుడు కానీ నీతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నప్పుడు ప్రపంచాన్ని సృష్టించి లోకాన్ని సృష్టించిన ఆయన, భూమిని ఆకాశమును సముద్రం మొత్తం సృష్టించిన ఆయన మనతో ఉన్నప్పుడు ఏ ఉంటే ఏంటి లేకపోతేనేంటి. ఈరోజు మన దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు, అందులో వేల కోట్లతో మనం ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాము, వేల కోట్లను డబ్బులను వినియోగించగలుగుతున్నాము, అన్ని అవసరాలు తీరుతున్నాయి. కానీ ఈరోజు మనతో ఉంది ఆయన. ఎనీ టైం, ఏ టైంలో అయినా సరే ఆయన మనతో ఉంటాడు. ఇటువంటి దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా? మనం చూసినట్లయితే వాటికన్ సిటీకి వెళ్ళాలంటే ఈరోజు మనతో ఖర్చుతో కూడింది. యెరూషలేం ప్రాంతానికి వెళ్ళాలంటే ఈరోజు ఖర్చుతో కూడింది. కానీ ఆయన అక్కడ రమ్మంటలేదు, అక్కడికి వచ్చి ఆరాధన చేయమంటలేదు. ఎక్కడున్నావు చెప్పు, నేను నీ దగ్గరికి వస్తా, నాకు మొర్ర పెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటాడు ఆయన. నేను నువ్వు చెప్పు ఎక్కడున్నావు చెప్పు, నేను వస్తానా అంటున్నాడు. అంతే. హల్లెలూయా. ఆయన మనతో ఉన్నాడు. ఏ ఇబ్బందిలో ఉన్నావు చెప్పు, నువ్వు సముద్ర అగాధ జల్లో ఉన్నా సరే వస్తా, పాతాళంలో ఉన్నా వస్తా, నేను తీసుకుని వస్తా అంటున్నాడు ఆయన. ఆయన మనతో ఉన్నప్పుడు ఇంక మనకు కావాల్సిందే ఉంది. అందుకని అంటాడు, యెహోవా తన మార్గంలన్నిటి నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు, తనకు మొరపెట్టి వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆయన సమీపముగా ఉన్నాడు. నిజంగా మొరపెడితే ఆయన సమీపముగా ఉన్నాడు. అందుకనే ద్వితీయోపదేశకాండ 4:7 కూడా అది చెప్తుంది. ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడును సమీపంగా నున్నాడు చెప్పండి. ఈరోజు మీరు ఆశ్రయం అనుకుంటున్నటువంటి మీ యొక్క నివాస స్థలాలు కానీ, లేకపోతే మీరు పెట్టుకున్నటువంటి ప్రతిమలు కానీ అవి మీకు దగ్గరలో ఉండవు. మీరు అక్కడికి వెళ్ళే చెప్పుకోవాలి, వాటిని చూసే మీరు మాట్లాడాలి. కానీ ఈరోజు నా దేవుని గొప్పతనం గురించి, నేను అరణ్యంలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, పాతాళంలోకి ఒకవేళ అపవాది తీసుకెళ్ళినా, పాతాళ వేదనలో నేనున్నా, ఆయన అక్కడ ఉంటాడు అంటున్నాడు ఆయన. అందుకని కీర్తనకారుడు 116 రాయబడుతున్నారు, పాతాళ వేదనలు నన్ను చుట్టుకొని ఉండెను. 116 మరణబంధమును నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగిన అంటున్నాడు. అంటే ఇటువంటి సందర్భాల్లోకి తీసుకువెళ్తుంది అపవాది. తీసుకువెళ్ళినప్పుడు ఆయన నాతో ఉన్నాడు, శ్రమ కలిగిన దుఃఖము నాకు కలిగెను, అలాంటి సందర్భాల్లో కూడా ఆయన ఉన్నాడు, అక్కడికి వస్తాడు, నేను అక్కడికి వస్తాను. ఒక ఫోన్ ఉంటే మన అవసరాలు ఎట్లాగైతే ఏ ప్రాంతంలో ఉన్నా తీరిపోతాయో అలాగే దేవుడు తన కనికరం చొప్పున ఆయన మనతో ఉన్నాడు. అదే కృపా సత్యము. అందుకే నేను అంటాడు 18 తనకు మొరపెట్టి వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారు మొర్ర ఆలకించి వారిని రక్షించును. తన యందు భయభక్తులు గల వారు ఏం చేస్తారు? కృపా సత్యమును వెంబడిస్తారు. వారు ఏం చేస్తారంటే సామెతల గ్రంథము 16:16 అపరంజిని సంపాదించట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుకున్నట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో, తెలివిని సంపాదించుట ఎంతో మేలు. ఇది ఎవరు? జ్ఞానం అంటే యేసుక్రీస్తు వారే. అందుకని అన్నాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. అపరంజని వెండి బంగారాలని వదులుకున్నవారు, కృపా సత్యమును వెంబడించేవారు ఎవరు? యెహోవా తన యందు భయభక్తులు గల వారి కోరిక. ప్రాణభయంతో సంపాదించుకున్న వారితో ఆయన ఉండడు. తన యందు భయభక్తులు కలిగి అపరంజని వెండిని అంటే ఆస్తులను వదులుకున్న వారితో వారి కోరికను ఆయన నెరవేర్చును. వారి కోరికలు ఏముంటాయి? ఇంకా
ఆయన తమతో ఉండాలని కోరుకుంటారు. తమ శ్రమల్లో, తమ వేదనలో, పాతాళ వేదనలు చుట్టుకున్నప్పుడు, శ్రమయు దుఃఖమును ప్రాప్తించినప్పుడు నీవు మాతో ఉండాలయ్యా అని కోరుకునేవారు. కాబట్టే వీరు వెండి బంగారాలను వదిలేశారు. వెండి బంగారాలను వదిలేశారు కాబట్టే ఆయన కృప కొరకు కనిపెడతారు. ఆయన నీతి మార్గం కోసం వేచి ఉన్నవారు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే తన యందు భక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. తమకి కృపాసత్యమును వెంబడించేది, కృపాసత్యము చెప్పేది ఏంటి, నిరీక్షణ చూపించేది ఏంటి, పరలోక రాజ్యం, నిత్య రాజ్యమును, ఆ నిత్యరాజ్యమును కొరకు కోరికను నెరవేరుస్తాడంట. తన యందు భయభక్తులు గలవారు వెండి బంగారాలను వదులుకోవటానికి కారణం, ప్రాణాన్ని సిలువ వేయటం గల కారణం ఆయన కృప, భక్తి, ఆయన కొరకు వేచి ఉన్నారు వీరంతా. అందుకే వారి మొర ఆలకించి వారిని రక్షించును. వారు ఏ వేదనలో ఉన్నా ఆయన రక్షిస్తాడు. అదే ఇక్కడ రాయబడుతుంది. యెహోవా తను ప్రేమించే వారందరినీ కాపాడును. 20వ వచనం. యెహోవా తను ప్రేమించే వారందరిని కూడా ఏం చేస్తాడంట, కాపాడతాడు. ఈ 20 వచనాల వరకు, అంటే 20 వచనం మొదటి పార్ట్ వరకు, 20 వచనం వరకు కూడా చెప్పాడు. 20 వచనం రెండో భాగంలో చూసినట్లయితే అయితే అన్నాడు. ఇక్కడ ఇవన్నీ చూశారు కదా, విన్నారు కదా. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. యెహోవా అందరికి ఉపకారే. అయితే భక్తిహీనులుగా ఉన్నట్లయితే, భక్తిహీనులు ఎవరు, కృపా సత్యమును వెంబడించకుండా వీరు వెంబడించరు, వెళ్ళేవారిని కూడా వెళ్ళనివ్వరు. పరలోక రాజ్య తలుపులు మూసేస్తారంట. శాస్త్రుల పరిశీలన బట్టి యేసుక్రీస్తు వారు మాట అంటాడు. మీరు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని కూడా చేస్తారు. అయితే భక్తిహీనులు వీళ్ళెవరు అంట, చర్చిలోనే ఉంటారు కానీ ఆస్తులను వెంబడిస్తారు. ఆస్తులే కృప, ఆస్తులకు కృతజ్ఞతలు చెప్తారు. ఇక్కడెక్కడ కూడా ఆస్తులు, భూలోక ఆస్తులుగా కృతజ్ఞతలు చెప్పి ఎక్కడా చూడం మనం. కానీ ఈ భూలోక విశ్వాసులు, భూలోక సాక్షులు, వారు చెప్పేది ఏంటంటే ఆ భూమే మనకి శ్రేష్టమైంది, తర్వాత ఏం జరిగిద్దో మనకు తెలియదు, దేవుడు చూసుకుంటాడు, ఇస్తే ఇచ్చాడు లేకపోతే ఇక్కడ మాత్రం ఎంజాయ్ చేసేయండి అని చెప్పి ఆనందపడిపోతారు. వారిని చూసి మీరు మోసపోమాకండి. వారి సంతోషాన్ని చూసి మీరు మార్గం తప్పిపోమాకండి. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. ఆయన మార్గాలు నీతి గలవి. అవి ఏంటంటే కృపా సత్యమును వెంబడించుటయే, నిత్యరాజ్యమును గురించి నిరీక్షించుటయే. విన్న వారందరికి కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. తన్ను ప్రేమించే వారిని కాపాడుతాడు. వినపోతే అయితే భక్తిహీనులందరినీ ఆయన మాత్రం నాశనం చేయరు. ఇది ఖచ్చితంగా చెప్పేశాడు. ఎప్పుడు, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు అప్పుడు కీర్తనాకారుడు. ఆ కృపా సత్యము ఫైనల్ జడ్జిమెంట్. ఇంకది ఆ కృపా సత్యమును అతడు సత్యమును అనుసరించే న్యాయమును కనపరుచున్నది. యెషయా గ్రంథం 42:3 మనం చూస్తాము. ఆయన ఏం చేశాడంట, ఆయన సత్యమును బట్టి ఆ న్యాయమును తీరుస్తాడు. ఆయన సత్యం అంటే యేసుక్రీస్తు వారు. అది వెంబడించారా లేదా అన్నది ఇక్కడ చూస్తాడు. ఆ కృపా సత్యమును వెంబడించారా లేదా. కృపా సత్యము పక్కన ఉంటుంది, ఇంకో పక్కన మనం నిలబడతాము. ఈ కృపా సత్యాన్ని వెంబడించామా, అబద్ధాన్ని వెంబడించామా, అక్కడే న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడు. అందుకని తను ప్రేమించే వారిని ఆయన కాపాడతాడు. అయితే భక్తిహీనులందరూ ఆయన ఏం చేస్తాడు, నాశనం చేస్తాడు. ఆయన నామం ప్రకారం ఉన్నారా లేదా చూసి అయిపోతారు. అలాగే కీర్తనకారుడు చెప్తున్నాడు, ఫైనల్గా మాట చెప్తున్నాడు 21వ వచనము, నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. అయితే చెప్తున్నాడు, ఇక్కడ చూపించాడు మనకు, అన్ని విషయాలు చెప్పాడు. 20వ వచనం వరకు కూడా అన్ని విషయాలు తెలియపరిచిన తర్వాత ఆయన చెప్తున్నాడు, ఈయన డిసిషన్ ఏంటో చెప్తున్నాడు. ఆయన నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. ఏ విషయాల్లో, యెహోవా యొక్క గొప్పతనము, చేసిన గొప్పతనము, చేస్తున్న గొప్పతనం, రాబోతున్నప్పుడు కృపాసత్యంగా చేయబోతున్న గొప్పతనాన్ని బట్టి స్తోత్రం చేయుచున్నాను. నా బిల్డింగ్ల గురించి, నా ఆస్తుల గురించి చేస్తున్నాను, నా పదవిని గురించి చేస్తున్నాను, నా రాజరికాన్ని గురించి చేస్తున్నాను చెప్పలేదు. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును.